టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ నేటి మీడియా సమావేశం వివరములు ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలంటే కాకినాడ పోర్ట్ ఆస్తుల కబ్జాపై ప్రజల్లో చైతన్యం రావాలి. జగన్ను మళ్లీ అధికారానికి రాకుండా చూడాలి. ప్రజలు నమ్మి ఒకసారి అధికారం ఇస్తే శ్రీ జగన్ ముఖ్యమంత్రిగా ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన అడుగులను మడుగులెత్తే పోలీస్ బలగాన్ని వాడుకుని రాష్ట్రంలో ఏ స్థాయిలో మాఫియా పాలన చేశారో అనే దానికి కాకినాడ పోర్టు ప్రధాన నిదర్శనం. జగన్ పాలనలో తన మాఫియా కన్ను కాకినాడ పోర్టు మీద పడిందని తెలిపారు. గౌరవ పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలు నమ్మినటువంటి ప్రజానికం ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి అధికారం అప్పగిస్తే ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన అడుగులకు మడుగులొత్తే పోలీస్ బలగాలను కొంతమందిని తయారు చేసుకుని ఒక మాఫియాను సృష్టించుకొని ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులు కానీ కొల్లగొట్టాలని మనం అంతా చూసాం. అందులో ప్రధానంగా కాకినాడ డీప్ వాటర్ పోర్టు, అదేవిధంగా కాకినాడ సెర్చ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో కేవీ రావు గారికి 46% వాటా ఉంది, జిఎంఆర్ కంపెనీకి 51% వాటా ఉంది. ఇది సుమారు 10,000 ఎకరాల నుండి ప్రాజెక్ట్. ఇది సుమారు 6,000 కోట్ల పైగా దాని ఆస్తులు ఉన్నాయి. జగన్ మాఫియా కన్ను కాకినాడ పోర్టు మీద పడగానే దీనికి ఒక యుగం పండి తన అనుకున్నటువంటి ఆడిట్ సంస్థలతో కాకినాడ పోర్టు పైన ఒక ఆడిట్ చేయించి సుమారు 994 కోట్ల రూపాయల పైగా పన్ను ఎగ్గొట్టారని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేయించి దాన్ని విజయసాయి కేవీ రావు గారికి తెలియజేసి ఈ వ్యవహారం పైన వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో మాట్లాడమని చెప్పిన తర్వాత మరి ఆయన జోక్యం చేసుకుని కేవీ రావు గారిని బెదిరించి ఈ పోర్టును తమ పరం చేయకపోతే ఆడిట్ రిపోర్ట్ అడ్డం పెట్టుకుని మీ మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పంపిస్తామని చెప్పి బెదిరించడం, తర్వాత ఆయన పైన విపరీతం ఒత్తిడి చేసి ఇది నా మాట కాదు జగన్ మాట అని చెప్పి భయభ్రాంతం చేయడం, ఆ తర్వాత జగన్ రెడ్డి గారిని తీసుకెళ్లి ఒత్తిడి చేసి ఆయన వాటాలను రాయించుకోవడం, అదేవిధంగా జిఎంఆర్ సంస్థ కూడా కాకినాడ పోర్టును తమ పరం చేయకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ రద్దు చేస్తామని చెప్పి అక్కడ ఒత్తిడి చేసి మరి ఆయన దగ్గర రాయించుకోవడం, ఇవన్నీ చూస్తుంటే సుమారు 6,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను 506 కోట్ల రూపాయలకు వీళ్ళు పరం చేసుకున్నారు. ఏ ఆడిట్ సంస్థలైతే 944 కోట్ల రూపాయలు పన్ను ఎగ్గొట్టారని చెప్పారో ఈ అరబిందో పరమైన తర్వాత పోర్టు ఆ యొక్క అవకతవక 9 కోట్లు పరిమితం చేసి పక్కకు తిప్పుకున్నారు. అంటే ఈ విధంగా చూసినప్పుడు సుమారు 6,000 కోట్ల పైగా ఉన్నటువంటి ఆస్తులను 506 కోట్లు కొల్లగొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి యొక్క మాఫియాకే చెందింది. ఎప్పుడైతే ఈ కాకినాడ పోర్టును అరబిందో సంస్థ పరం చేసుకున్నారో ఆ తర్వాత ఈరోజు పేదల బియ్యం సుమారుగా 48,000 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని అక్కడి నుంచి అక్రమంగా తరలించడం జరిగింది విదేశాలు. ఇవన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో వ్యాపార సంస్థలు ఏ విధంగా బెదిరించి వాటాలు తమ సంస్థ పరం చేసుకున్నారో మనం చూశాం. ఇప్పుడు కేవీ రావు గారి ఫిర్యాదు మేరకు సిఐడి కూడా దీనిపైన
ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సిఐడి కూడా ఈ వ్యవహారం పైన సమగ్రంగా దర్యాప్తు చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము సిఐడిని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనిపైన ప్రజల్లో చైతన్యం రావాలి. రాజకీయాలకు అతీతంగా ప్రజానికి అంతా కూడా ఇలాంటి దుర్ఘటనలు కానీ ఇలాంటి దోపిడీ విధానం పైన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మేము ఒకటే ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో నిలదొక్కుని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి తమ ధనమాన ప్రాణాలకు, ఆస్తులకు, వ్యాపార సంస్థలకు, వారి యొక్క ఆస్తులకు, వాటాలకు ఏమాత్రం రక్షణ ఉండదు. ఇది కేవలం కాకినాడ పోర్టు వ్యవహారం కాదు, ప్రజలందరికీ సంబంధించినటువంటి సమస్య. ఇలాంటి సమస్యలపై మనంతా కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి, దోపిడీ మనస్తత్వం కలిగినటువంటి పార్టీని, అదేవిధంగా నాయకుడిని మళ్లీ ప్రజానీకులకు రానియకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, దీన్ని కూడా ప్రజలు కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డికి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లో స్నానం కల్పించొద్దని చెప్పి కూడా సౌనీయంగా ప్రజానీకం మనం చేసుకుంటాం.